ఏపీలోని 26 జిల్లాల్లో ఏపీటీఎస్ కార్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ తెలిపారు. ఏపీటీఎస్ సంస్థలో నూతనంగా తీసుకోబోయే విధి విధానాల్ని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూలై నుంచి గత నెల ఏప్రిల్ వరకు 55,000కు పైగా టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. 1986లో ఏపీటీఎస్ ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 39 ఏళ్ళు అయింది. వచ్చే సంవత్సరంతో ఏపీటీఎస్ స్థాపన జరిగి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ తర్వాత కాలంలో ఐటీ అంటేనే భారతదేశంలో గుర్తొచ్చే నాయకుల్లో మొదటి పేరు మన విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. వారి హయాంలో ఏపీటీఎస్ ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగింది. ఎంతో సేవా కార్యక్రమాల పరిధిని పెంచుకుంటూ వెళ్ళింది. ఈ గవర్నెన్స్లో కానివ్వండి, అప్లికేషన్ డెవలప్మెంట్లో కానివ్వండి, ప్రొక్యూర్మెంట్లో, ఈ ఆఫీస్లో ఇట్లా ఎన్నో ప్రజలకు ఉపయోగపడే సర్వీసెస్ని అందించి ఏపీటీఎస్ ఎంతో ఎదిగింది. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మరియు ఎక్స్పర్టైజ్తో పాటు ఎంతో ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా ఈ ప్రొక్యూర్మెంట్ సర్వీసెస్ని అందిస్తూ ఉంది.